గంధలింగం 2 భాగాలు కస్తూరి, 4 భాగాలు గంధం, 3 భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని తయారు చేస్తారు. గంధలింగాన్ని పూజిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. పుష్పలింగం నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. పుష్పలింగాన్ని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది. గోమయలింగం కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. గోమయలింగాన్ని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భూమిపైన పడిన మట్టి కలిసిన పేడ పనికిరాదు. రజోమయలింగం పాడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యా తరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుధ్యాన్ని పొందుతారు. ధాన్యలింగం యవుల, గోధుమలు, వరి బియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. ధాన్య లింగాన్ని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానము కలుగుతుంది. తిలపిష్టోత్థ లింగం నువ్వు పిండితో చేసిన లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. లవణజ లింగం హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి వస్తుంది. తుషోత్థ లింగం మారణక్రియకు పూజిస్తారు. భస్మమయ లింగం భస్మంతో తయారు చేస్తారు. సర్వసిద్ధులను కలగజేస్తుంది. శర్క రామయలింగం సుఖప్రదం. సద్యోత్తలింగం ప్రీతిని కలిగిస్తుంది. వంశాంకురమయలింగం వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు. కేశాస్తిలింగం వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది. పిష్టమయలింగం ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.